తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులను విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించారు. భార్య తరపు కుటుంబంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనను కాపాడాలని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తన భార్య విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలతనే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. భార్య పిల్లలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదన్నారు. వారి మరణాలపై అనేక అనుమానాలు ఉన్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు. తన తదనంతరం ఆస్తులకి ట్రస్టుకు రాస్తానని చెప్పుకొచ్చారు. కాగా 3 నెలల కిందట ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా భార్య కుటుంబంపై అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ప్రాణహాని ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తాడు. రైట్ సలాం, చెప్పండి. విజయారెడ్డి భర్త అతని ఆరోపణల పట్ల ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్. హైదరాబాద్లోని చల్లపల్లి వద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డి ఆత్మహత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి విషయం తెలిసింది. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఈ ఏడాది జరిగింది. అయితే ఏదైతే చర్లపల్లి ఘట్కేశ్వర మధ్య రైల్వే ట్రాక్ పై విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే విజయారెడ్డి టీం లీడర్ గా పని ఒత్తిడిలో ఉండేవారని, భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉండడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనానికి గురైనట్లు మొదట్లో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆమె భర్త సురేందర్ రెడ్డి తాజాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఇదొక మరొక ట్విస్ట్ అని చెప్పవచ్చు ఈ కేసుకు సంబంధించి. అంటే ఇప్పటి వరకు విజయారెడ్డితో పాటు వారిద్దరు పిల్లలు ఏదైతే మానసిక ఒత్తిడికి గురై ఆత్మస్థైర్యం కోల్పోయి మృతి చెందినట్లు, ఆత్మహత్యకు పాల్పోయినట్లు ఇప్పటి వరకు అనుకుంటున్నారు. అయితే తాజాగా ఆమె భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో అదేవిధంగా తన భార్య తరపు కుటుంబ సభ్యుల నుండి తనకు ముప్పు ఉందని, వారి నుండి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. అయితే గతంలో ఈ కేసును పోలీసులు దాదాపు మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యగా భావించి మూసివేసే దిశగా వెళ్ళినప్పటికీ ఇప్పుడు భర్త చేసిన ఫిర్యాదుతో కేసు మళ్ళీ కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అయితే పోలీసులు మాత్రం సురేందర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి అతని భద్రత మరియు ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్టులు, కాల్ డేటా ఆధారంగా కూడా పూర్తి కారణాలు, అంటే ఏదైతే వీరి ఆత్మహత్య కలిగినటువంటి పూర్తి కారణాలు బయటకు వెలుగు తీసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఏదైతే ఆమె కారులో, అంటే పోలీసులు ఆమె కారులో కూడా ఒక లేఖను స్వాధీనం చేసుకున్నట్టుగా మనము గుర్తించవచ్చు. అంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసినటువంటి ఆమె కారులో ఈ యొక్క సూసైడ్ నోట్ కూడా లభించింది. అంటే క్షమాపణలు, అంటే నన్ను క్షమించండి, ఈ జీవితం నాకు నచ్చడం లేదంటూ అందులో పేర్కొన్నట్లు కూడా అప్పట్లో ఆమె బంధువులను ఉద్దేశించి రాసినట్టు తెలిసింది. అదేవిధంగా తాను లేకపోతే తన పిల్లలు ఏమైపోతారో, ఎవరికి భారం కాకూడదనే ఉద్దేశంతో వారిని తన వెంట తీసుకెళ్తున్నట్లు కూడా అందులో రాసినట్లు, తన మరణానికి ఎవరు బాధ్యులు కారని కూడా సూసైడ్ నోట్ లో బయటపడినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే తాజాగా ఆమె భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అసలు ఈ కేసులో అసలు ఏం జరిగింది, అసలు వారి ఆత్మహత్య కలిగినటువంటి పూర్తి కారణాలు ఏంటి అనే కారణంలో పోలీసులు మరోమారు దర్యాప్తు చేసేందుకు, విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, థ్యాంక్ యూ.